ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ లెంచ్లో 21వ దినపు శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 53వ సంకీర్తన, పాత నిబంధన పాఠ్య భాగముగా ఇర్మియా గ్రంథము 23-22 వచనం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుండి 30 వరకు ఉన్న లేఖన భాగాలు మనము ధ్యానించబోతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ ఆధ్యాత్మిక మేల్కొలుపు మూడుబారిన మన జీవితాలను చిగురింప చేసుకోవడంలో సగం దినాలు మనము పూర్తి చేసుకున్నాం. మరి కొద్ది దినాలే మన ఎదుట ఉన్నాయి. మరి మీ యొక్క ఆధ్యాత్మిక స్థితి చిగురించే అనుభవంలోకి వస్తుందా? ఎండిన ఎడారుల్లో నీళ్లను ప్రవహింపజేయగలిగింది యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. ఈ భూమి మీద సమాధానాన్ని మనకు అనుగ్రహించగలిగింది ఆయనే. మనం హెచ్చించబడాలన్నా, విస్తరించబడాలన్నా, అభివృద్ధి పొందుకోవాలన్నా, శాంతి సమాధానాలతో నివసించాలన్నా సిలువ చెంతకు మనం చేరాలి. అలా చేరగలిగిన వాడే దీవెనలు పొందుకుంటారు. మరి దినపు వాక్య ధ్యానంలోకి మనము ప్రవేశిద్దాం. వివేకము అనే చక్కటి అంశాన్ని ఈ దినాన మనం ధ్యానించబోతున్నాం. ఈ రోజుల్లో మనము వివేకము కలిగి ఉండాలి అని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. పావురం వలె నిష్కపటముగాను, పాము వలె వివేకము కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేసిన మాటను మీకు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనములో చెప్పారు. వివేకము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు జ్ఞానము, తెలివి, బుద్ధి అనే ఈ మాటలు దానికి ఒక అర్థాలుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. వివేకం కలిగిన వారు స్వతంత్రముగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇవ్వబడిన ఆశీర్వాదము వివేకము అని కూడా పెద్దలు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఈ అంశాన్ని మనపూర్వకంగా ధ్యానిద్దాం. మనము చాలా జాగ్రత్తగా ముందుకి వెళ్ళేవారుగా ఉండాలి. వివేకము కలిగిన వారు ఎట్లాంటి లక్షణాలు కలిగి ఉంటారో ఈ దినాన్ని కొంతమంది జీవితాల్లో నుండి ఈ దినాన్ని ఇవ్వబడిన పరిశుద్ధ లేఖన భాగాలు 3 పాఠ్య భాగాల్లో నుండి అర్థం చేసుకుంటూ ప్రభువును మహిమపరుచుకుంటూ ముందుకెళ్దాం. అక్కడ చెప్తున్న మాట మనం చూస్తున్నప్పుడు, ప్రవర్తనను కనిపెట్టుతూ దుష్టక్రియలను విడిచిపెడతారు. ఏం చేస్తారట? ప్రవర్తనను కనిపెడతారు, దుష్టక్రియలను విడిచిపెడతారు. ఇర్మియా గ్రంథము 23-22లో ఉంటారు. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు ఆ ప్రజలకు తెలియజేతురు. దుష్టక్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లుగా వారిని త్రిప్పుదురు. ఇదే యెహోవా వాక్కు. ఎవరైతే వివేకం కలిగి ఉంటారో వారి ప్రవర్తన కలిగి ఉంటారు, మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. యోబు చెప్తున్న మాట మనం చూస్తే 28వ అధ్యాయము 28వ వచనంలో, మరియు యెహోవా యందు భయభక్తులై జ్ఞానము మరియు దుష్టత్వమును విడిచుటయే వివేకముయు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనం కూడా ఎలా ఉంటున్నామో
సారీ మనం కూడా ఎలా ఉంటున్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి. మన జీవితంలో మనము అలాంటి ఆశీర్వాదకరమైన లక్షణాలని కలిగి ఉండాలి. భయభక్తులే కలిగి ఉంటున్నప్పుడు మనము వివేకము కలిగిన వారిగా ఉంటామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు యోగ గ్రంథం. కీర్తన 53:3 మనం చూస్తున్నప్పుడు వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయువారు లేరు, ఒక్కరును లేడు. వారందరూ కూడా దారి తప్పి ఉన్నారు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వారు దారి తప్పి తొలగి ఉన్నారు, దుష్టక్రియల్లో వారు ఎందుకు ఉంటున్నారు అనే మాట మనం చూస్తే, వారు తమ ప్రవర్తనని కనిపెట్టలేని భక్తిహీనులుగా ఉన్నారు. దేవుడు లేడని ఆలోచన వారిలో ఉన్నది. మన ప్రవర్తన మనము కాపాడుకోవాలి. ఈ దినాన్ని మనం ఎలా ఉంటున్నాం? జ్ఞాని అయిన సొలొమోను అంటున్నారు 14:8 సామెతల గ్రంథంలో, తన ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకులకు జ్ఞానము. దినాన్ని ప్రవర్తన కనిపెట్టుకుంటున్నావా? అదే అధ్యాయంలో 15 అంటారు, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టుకొనును. ఈ దినాన్ని మనం ఎలా ఉంటున్నాము? కిందకు వస్తే 21 అంటారు, బుద్ధి లేని వారికి మూఢత సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. వివేకము కలిగిన వాడు చక్కగా ప్రవర్తిస్తాడట. మన ప్రవర్తన మనము కనిపెట్టుకుంటూ మనలో మనము జాగ్రత్తగా ఉంటూ దుష్టక్రియలను విడిచిపెట్టేవాడిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే మనము వివేకము గలవారము. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని గూర్చిన ఆయన మాటలను ఇతరులకు తెలియజేసేవారే వివేకము కలిగిన వారు. దేవుని గూర్చిన మాటలు ఇతరులకు తెలియజేసేవారే. కీర్తన 53:1 అంటారు, దేవుడు లేని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. 2వ చరణంలో అంటారు, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో. దినాన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కొంతమంది దేవుడు లేడని అంటున్నారు, దేవుని గురించిన ఆలోచన వారికి లేదు. అలాగే దేవుని వెతికేవారు వివేకం కలిగిన వారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ దినాన్ని దేవుడు ఉన్నారు కదా, నువ్వు నమ్ముతున్నావు కదా, నువ్వు మందిరంలో ఉన్నావు అంటే, ఈ దినాన్ని వాక్యాన్ని వింటున్నావు అని అంటే దేవుడు ఉన్నారని నువ్వు నమ్ముతున్న నీవు వెతుకు వివేకం కలిగిన వారిగా. తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతారు. ఇర్మియా గ్రంథము 23:22 మనం చూస్తున్నప్పుడు ఆయన అంటారు, నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు, వారిని త్రిప్పుదురు. ఇది వివేకం కలిగిన వాడు చేసే పని. ఇది నువ్వు ఆయన మాట వింటున్నావా? తెలియని వారికి ఆ మాట తెలియజేసి దేవుని వైపు త్రిప్పుతున్నావా? దినాన్ని ప్రభుని దగ్గర నుంచి కోరుకునేది ఇదే. నువ్వు వివేకం కలిగిన వాడివి, వివేకం కలిగిన దానివి అని నీకు నువ్వు అనుకోవడం కాదు. నిజంగా వివేకం కలిగిన వాడు అయితే దేవుని మాట వినాలి, దేవుని మాటలు ఇతరులకు తెలియజేయాలి, వాటిని దేవుని వైపుకి త్రిప్పాలి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడిచ్చిన అవకాశాన్ని వారు జాగ్రత్తగా వినియోగించుకుంటారు. ఇక్కడ మనము సువార్త పాఠ్య భాగమును అర్థం చేసుకోవచ్చు. మనందరికీ తెలిసిన ఉపమానము 25వ అధ్యాయం 20 ఉంటుంది. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివి, ఇదిగో అవియు మరియు 5 తలాంతులు సంపాదించితిని అని చెప్పారు. 22వ వచనంలో చూస్తున్నప్పుడు ఆ 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివి, అవియు
ఈ 2 తలాంతులు సంపాదించానని అక్కడ చెప్పినట్టుగా చూస్తున్నాం. 5 ఇచ్చిన వాడు 5కి 5 రెట్టింపు చేశాడు. 2 ఇచ్చిన వాడు మరో 2 రెట్టింపు చేసుకున్నాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని వారు వినియోగించుకున్నారు. భక్తుడైన దావీదు జీవితాన్ని మనం గమనించుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, పాపం చేసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు దేవుడు క్షమించి దావీదు గారికి మరొక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని తీసుకున్న ఆయన మరి ఇంకెన్నడూ పాపము చేయకుండా దేవుని హృదయానుసారుడైన మనుషుడిగా ఆశీర్వదించబడ్డాడు. ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు దావీదు. ఈ దినాన్ని 2026వ సంవత్సరంలో అనేక మంది దిద్దుబాటు ప్రార్థనలకి వెళ్ళాలని ఆశపడిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు కొంతమందికి అవకాశం ఇచ్చారు. ఆ కొద్ది మందిలో ఈ దినాన్ని వాక్యం వింటూ ఆయన మందిరంలో ముందుకు సాగుతున్న నీవు కూడా ఉన్నావు. అంటే దేవుడు నీకు కూడా అవకాశం ఇచ్చాడు. దీన్ని వినియోగించుకుంటున్నావా? దుర్వినియోగం చేసుకుంటున్నావా? ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న వారు 5 తలాంతుల్ని మరొక 5 చేశారు. 2 తలాంతుల్ని మరో 2 చేశారు. దావీదు పాపము నుంచి విడిపింపబడి మరెన్నడూ పాపము చేయకుండా దేవునికి హృదయానుసారుడైన మనుషుడిగా ఆయన సింహాసనాన్ని స్థిరపరుచుకున్నవాడిగా దావీదును మనం చూస్తూ ఉన్నాము. ఇది నీవు కూడా ఒక మంచి తీర్మానం తీసుకో. దేవుడిచ్చే అవకాశాన్ని వినియోగించుకో. 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాము. నమ్మకంగా పనిచేస్తారు. మత్తయి సువార్త 25-21వ వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచు దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను అని యజమానుడు చెప్తున్న మాట మనం చూస్తున్నాము. నీ యజమాని సంతోషంలో పాలు పొందుదు అని అతనితో చెప్పాను. నమ్మకంగా ఉన్నాడు కనుక శ్రేష్టమైన దీవెనలు పొందుకున్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడిచ్చిన పనిని ఎవరైతే నమ్మకంగా చేస్తారో వారు వివేకము కలిగిన వారు అనే మాట మనం చూస్తున్నాం. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవారు ఎక్కువలోనూ నమ్మకంగా ఉందరు అనే మాటని మనం చూస్తూ ఉంటున్నాం. దినాన్ని ప్రభు మనల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తున్నారు. ఎంతవరకు నువ్వు నమ్మకంగా ఉన్నావు? దేవుడు నమ్మకస్తులను చూస్తూ ఉన్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ లక్షణం ఎవరిలో ఉంటుందో వారు వివేకము కలిగిన వారుగా ఉంటారు. సామెతల గ్రంథము 13-16వ వచనంలో మనం చూస్తే, వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు. వివేకము కలిగి పని జరుపుకుంటూ ఉంటారట. బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచు. ఈ దినాన్ని ఇలాంటి నమ్మకమైన జీవితాన్ని నీవు జీవించగలుగుచున్నావా? ఇలాంటి నమ్మకమైన ఆయన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఏదో విషయాన్ని చూస్తున్నప్పుడు భయపడి ముందుకు వెళ్ళాడు. నిజమే కదా, భయం ఉన్నవాడు యజమానుడు చెప్పింది చేస్తాడు, చెప్పినట్టుగా చేస్తాడు తప్ప సొంత నిర్ణయాలు తీసుకోడు. ఇక్కడ కూడా చూస్తాం 24వ వచనములో, మత్తయి సువార్త 25-24లో చూస్తున్నప్పుడు, తర్వాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తన చోట పోయేవాడును, చల్లని చోట పంట కూర్చుకునేవాడు ఆయన కఠినుడు అయి నేను ఎరుగుదును. అతనికి భయపడ్డాడట. భయపడి ఏం చేశాడట? తీసుకెళ్ళి దాచిపెట్టాడట కదా. భయపడి ఏం చేశాడంటే భూమిలో దాచిపెట్టాడు. ఎవడైనా భయపడితే చెప్పిన పనిని చక్కగా చేస్తారు. కనుక ఇతడు అవివేకి అని పిలువబడ్డాడు. చెప్పింది చెప్పినట్లుగా చేయవాడు వివేకము గలవాడు. చెప్పిన పనిని చేయలేదు గనక చెడ్డదాసుడు అని అనిపించుకున్నారు. దినాన్ని మనం ఎలా ఉంచున్నాము? మత్తయి సువార్త 25-26లో చూస్తున్నప్పుడు
చూశాడు యజమానుడు, ఏమంటున్నారంట, సోమరి అయిన చెడ్డదాసుడా, చెప్పింది చెప్పినట్టుగా చేయని వాడెవరు? సోమరోడు, అవివేకము కలిగిన వాడు అనే లేఖనాలు ఈ దినాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. సామెతలు 12:16 మనం చూస్తూ ఉంటున్నప్పుడు, మూర్ఖుడు కోపపడున్నది నిమిషములోనే బయటపడును, వివేకి నిందను వెల్లడిపరచు ఉంటాడు అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, దావీదు జీవితంలో జరిగిన అద్భుతాన్ని మనం చూస్తున్నాం. అందరు జ్ఞాపకం చేస్తాను. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కదా, భయపడ్డాడు, దేవునికి భయపడి నమ్మకంగా పనిచేస్తాడు. సమూయేలు 1 గ్రంథం 18:30 చూస్తున్నప్పుడు, ఫిలిష్తీయులు సర్దారులు యుద్ధమునకు బయలుదేర్చు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు వచ్చారు గనుక సౌలు సైన్యము కంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కను. నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడతావో, ఆయన భయపడి ముందుకెళ్తావో, నీ పేరు ప్రసిద్ధి అవుతుంది. దావీదు అలాగే దేవునికి భయపడి ముందుకు వెళ్ళాడు కనుక సౌలు కంటే ఎక్కువగా దావీదు ఒక పేరు ప్రసిద్ధికి ఎక్కాను అనే మాట మనం చూస్తున్నాం. ఎప్పుడైతే నువ్వు వివేకం కలిగి ఉంటావో, దావీదుకి ఇచ్చినట్లుగా గొప్ప ప్రసిద్ధి దేవుడు నీకు కూడా అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కీర్తన 119, 104 చూస్తున్నా ఉంటున్నప్పుడు, ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను అనే మాట చూస్తుంది. దేవుని మాట వినాలి, ఇచ్చే ఉపదేశం వల్ల మనకి వివేకం వస్తుంది అనే మాటని భక్తుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. అలాగే మనం కూడా దేవుని యొక్క ఉపదేశం వలన వివేకము సంపాదించుకోవచ్చు. దేవుని వాక్యాన్ని మన మనసులో పెట్టుకోవడం వలన చాలా వివేకము మనం సంపాదించుకోవచ్చు. ఈ దినాన్ని దేవుని వాక్యం నీ హృదయంలో ఉందా? అయితే నువ్వు వివేకుడివే. ఒకవేళ హృదయంలో వాక్యం ఏదైనా ఉందా? నువ్వు అవివేకుడు అయిపోతున్నావు. జాగ్రత్త. ఈ దిద్దుబాటు దినాల్లో మార్చుకోని హృదయాన్ని, ఉపవాసము, దేవునికి దగ్గరగా నివాసము చేయడం, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని దేవునితో గడుపు. వివేకం కలిగిన వాడిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సామెతలు 15:32 మనం చూస్తున్నప్పుడు, శిక్ష నొందిన వాడు తన ప్రాణములను ధృవీకరించును, గద్దింపును వినువాడు వివేకి అగును. ఎప్పుడైతే గద్దింపుకి, దేవుని గద్దింపుకి, పెద్దలు గద్దింపుకి, తల్లిదండ్రులు, కుటుంబస్తులు గద్దింపుకు నువ్వు లోబడతావో వివేకము కలిగిన వాడిగా అవుతావు. సామెతలు 11:22 మనం చూస్తున్నప్పుడు, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకుంటున్న బంగారు కమ్మి వంటిది. స్త్రీ అనే కాదు, పురుషులైనా వివేకం లేని వాడు ఎవడైనా అట్లాంటి పరిస్థితే ఉంటుంది. అట్లాంటిదే అని దేవుడు పోల్చి మాట్లాడుతుంటున్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దినాన్ని మరొకసారి మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కింద నుంచి వస్తున్నాను. 5వదిగా భయపడి ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళిన వాడు దావీదు దీవించబడ్డాడు. భయపడ్డాడు కానీ ఇచ్చిన తలాంతిని భూమిలో దాచిపెట్టుకున్నాడు. అవివేక చెడ్డదాసుడా అని అనిపించుకున్నాడు. 4వది నమ్మకంగా పనిచేశారు. ఇచ్చిన 5 తలాంతుల్ని మరొక 5 చేశారు. 2 తలాంతుని మరి 2 చేశారు. మిక్కిలి కొంచెం నమ్మకంగా ఉన్న వాడిని అది దేవుడు హెచ్చించారు. దాన్ని నిన్ను కూడా హెచ్చించాలి అని అంటే నువ్వు కూడా నమ్మకంగా పనిచేసేవాడిగా నీవు ఉండాలి. 3వదిగా దేవుడిచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అలా వినియోగించుకున్న వారే తలాంతుల్లో అభివృద్ధి పొందుకున్నారు. అలా వినియోగించుకున్న వారే దావీదు ఆశీర్వాదం పొందుకున్నవాడు. 2వదిగా దేవుని గూర్చిన మాటలు వినాలి, అది ఇతరులకు తెలియజేయాలి. మొదటిగా మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఈ మాటలన్నీ నేర్చుకొని ఆశీర్వాదాలు పొందుకోవాలని మరొకసారి మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నారు. వివేకము కలిగి ఉంటారో వారి ప్రవర్తనని మనము చూస్తూ ఉంటారు. వివేకం కలిగిన వారి ప్రవర్తన సరిదిద్దుకుంటూ ఉంటారు. దినాన్ని నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి నీవు ప్రశ్నించుకొని దేవుని వైపుకు తిరిగి, ప్రభా ఈరోజు నీ వివేకము ఎలా ఉందో నీవు ఒకసారి దేవుని దగ్గర ఒప్పుకో.
దేవుడు అంటున్నారు, మొదట్లో జ్ఞాపకం చేస్తాను, పాము వలె వివేకము కలిగిన వారుగాను పావురం వలె నిష్కపటముగాను ఉండాలి. అలా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.